మీరు బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వచ్చేసి 2 డేస్ సాటర్డే ఎపిసోడ్ వచ్చేసి చూసానమాట. ఇంకొచ్చేసి నాగ్ సార్ వచ్చి సూపర్గా మాట్లాడాడని చెప్పొచ్చు ఒక విధంగా. ఇంకొచ్చేసి ఒక్కొక్కరికి కొన్ని మాటలు చెప్పాడనమాట. ఇంకొచ్చేసి తనుజకి వాళ్ళ చెల్లికి మ్యారేజ్ ఉందంట. అయితే మ్యారేజ్ ఉంది కాబట్టి మీ చెల్లి లెటర్ నువ్వు చదవాలనుకుంటే ఇంకా వచ్చేసి ఇంకా 2 డేస్ సాటర్డే ఎపిసోడ్ చూసానమాట. ఇంకా నాగ్ సార్ వచ్చి సూపర్గా మాట్లాడాడని చెప్పొచ్చు ఒక రకంగా. ఇంకొచ్చేసి ఇమ్మాన్యుయల్కి వచ్చేసి తన లవర్ నుంచి లెటర్ వస్తుంది అనమాట. లెటర్ వస్తుంది. ఆ లెటర్ నువ్వు వినాలనుకుంటే ఇంకా గౌరవ్ పవర్ పోతుంది అని చెప్తాడు అనమాట నాగ్ సార్. దానికి ఇంకా ఇమ్మాన్యుయల్ అంటాడు అతనికి క్లారిటీ లేదు సార్, ఆ పవర్ దేనికి యూజ్ చేస్తారు అన్నది క్లారిటీ లేదనేసి ఇంకా చెప్తాడు. మళ్ళీ తర్వాత నాకు కూడా దాని గురించి తెలియదు సార్, ఆ పవర్ గురించి అని చెప్తాడు. నాగ్ సార్ మళ్ళీ అడుగుతాడు అనమాట, అంటే ఇప్పుడు నువ్వు వినాలనుకుంటున్నావా అని అంటే ఎస్ సార్ వినాలనుకుంటున్నా అనేసి ఇంకా చెప్తాడనమాట ఇమ్మాన్యుయల్. ఇంకా తర్వాత ఇంకా తన లవర్ లెటర్ వింటాడు అనమాట. ఇంకా ఎలా ఉన్నావు, బాగున్నావా, నువ్వు అక్కడ ఒంటరిగా మాట్లాడుతుంటే నాతో మాట్లాడినట్టుంది అనేసి ఇంకా ఇమ్మాన్యుయల్ ఎవరైతే చెప్తుంది అనమాట. ఇంకా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఇమ్మాన్యుయల్కి. ఇంకా బాగుండాలి అని, మంచిగా ఆడుతున్నావు అలాగే ఆడు అనేసి ఇంకా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అనేది చెప్తుంది అనమాట ఇమ్మాన్యుయల్ ఎవరైతే చెప్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి నువ్వు వచ్చినాక తందూరి ఛాయ్ తాగుదాం అనేసి ఇంకా చెప్తుంది అనమాట. నాకు సార్ కూడా అది అర్థం కాలేదు తందూరి ఛాయ్ అంటే ఏంటన్నది. ఇంకా ఇలా చెప్తారనమాట. ఇంకా వచ్చేసి తనజకి వాళ్ళ చెల్లి మ్యారేజ్ ఉంటుంది అనమాట. ఆ మ్యారేజ్ గురించి లెటర్ రాస్తుంది వాళ్ళ చెల్లి. అయితే అది నువ్వు వినాలనుకుంటే కళ్యాణ్ అంటే ఉన్నన్ని రోజులు హౌస్లో ఉన్నన్ని రోజులు అన్నట్టు చెప్తారనమాట నాకు సార్. చెప్పినప్పుడు ఇంకా తనజ గివ్ అప్ ఇచ్చేస్తుంది, నాకు వద్దు సార్ అనేది చెప్పేస్తుంది అనమాట. ఇంకా అలాగే సుమన్ శెట్టికి కూడా నువ్వు కంటెండర్ అవ్వాలనుకుంటే నువ్వు నెక్స్ట్ అంటే ఇంకా గేమ్ ఆడకుండానే నువ్వు కంటెండర్ అవ్వాలనుకుంటే ఇంకా వచ్చేసి భరణి గారు ఫ్యామిలీ మీటప్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తాడు ఫ్రెండ్స్. ఇంకా సుమన్ శెట్టి అయితే ఇంకా భరణి ఫ్యామిలీ మీటప్ క్యాన్సిల్ అయిపోతుంది, నువ్వు కంటెండర్గా అవుతావు అనేసి చెప్తాడు సుమన్ శెట్టికి. అయితే దానికి ఇంకా నాకు వద్దు సార్, నేను బాగా ఆడి నేను మంచిగా ఆడేసి నేను కంటెండర్షిప్ నేను తెచ్చుకుంటాను సార్ అనేసి సుమన్ శెట్టి అయితే చెప్తాడనమాట. ఇంకా తనదైతే వద్దంటాడు. ఇమ్మాన్యుయల్ అయితే తీసుకుంటాడు. ఇంకా మిగతా వాళ్ళు ఏమైందన్నది ఇంకా చూడాలన్నమాట. తనజ కూడా కళ్యాణ్ది కూడా తన కూడా తీసుకోదన్నమాట. ఇమ్మాన్యుయల్ ఒక్కడే లెటర్ విన్నాడు. ఇంకా మిగతా వాళ్ళది ఇంకా క్లారిటీగా చూస్తాను అన్నమాట ఫ్రెండ్స్. వాయిస్ నోట్ నువ్వు వినాలనుకుంటే తనజతో అంటారు అనమాట. వాయిస్ నోట్ నువ్వు వినాలనుకుంటే కళ్యాణ్కి ఇమ్యూనిటీ పవర్ పోతుంది అనేసి చెప్తారనమాట బిగ్ బాస్. దానికి ఇంకా తనుజ అయితే ఓకే చెప్పలేదనమాట, నాకు వద్దు సార్ అనేసి గివప్ చేసేసిందని చెప్పొచ్చు రియల్గా. మరి ఇమ్మాన్యుయల్ అయితే ఇంకా లెటర్ అయితే వింటాడు. ఇంకా వచ్చేసి గౌరవ్ నువ్వు సెల్ఫీస్ అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట. మరి ఇంకా ఎందుకంటే తన పవర్ను ఒక విధంగా ఇమ్మాన్యుయల్ తీసేసుకున్నట్టే కదా. ఇమ్మాన్యుయల్ తీసుకున్నాడు కాబట్టి ఇంకా గౌరవ్కు ఏ రకంగా హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మరి చేస్తాడా చేయడా ఏం జరుగుద్ది ఇంకా హౌస్లో ఈ వారం అంతా. ఎందుకంటే తనకి తెలియకుండా తన పవర్ ఒక విధంగా తీసేసుకున్నట్టే కదా. అంటే ఇమ్మాన్యుయల్ లవర్ కోసం తన పవర్ తీసేసుకున్నాడు అంటే ఇంకా గౌరవ్ కూడా తెలియదు కదా ఆ పవర్ తీసుకేసుకున్నట్టు అట్లా మళ్ళీ తర్వాత వచ్చేసి రీతికి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఫాదరు ఇంకా షర్ట్ పంపిస్తారనమాట. ఆ షర్ట్ నువ్వు దక్కించుకోవాలనుకుంటే ఇంకా వచ్చేసి సంజన గారి సారీస్ అన్నీ తీసేసేయాలి, షోరూంలో పెట్టేసేయాలనేసి ఇంకా చెప్తారనమాట. అయితే ఇంకా అది సస్పెన్స్లో ఉంది, ఇంకా చూడలేదు కంప్లీట్గా. అంటే నిజంగానే సంజన సారీస్ అన్ని తీసేసుకుంటుందా ఆ షర్ట్ గురించి చూడాలి. అంటే ఫాదర్ షర్ట్ కదా, మరి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది కదా ఫాదర్ తోటి, మరి అలా కనెక్ట్ అయ్యి ఇంకా తీసేస్తుందా, ఇంకా సంజన సారీస్ కట్టుకోకుండా డ్రెస్లోనే ఉంటుందా, ఈ వారం అంతా చూడాలి ఏం జరుగుద్ది అన్నది. కానీ మేబీ తీసేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే సంజన కోసం కూడా ఈమె త్యాగం చేసుకుంది కదా, హెయిర్ కట్ చేసుకుంది కాబట్టి మేబీ ఇప్పుడు అదే చేస్తారేమో అనేసి నేను అనుకుంటున్నాను. చూడాలి. అంటే ఇంకా ఫుల్ ఎపిసోడ్ అయితే చూడలేదు, ఇంకా చూసినాక నేను ఇంకా మంచి క్లారిటీగా వీడియో చేస్తాను.
ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.